వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు సంఘాన్ని హింసిస్తూ, ప్రజలను చంపుతూ, హత్యలు చేస్తూ, బెదిరిస్తూ, ఎక్కడెక్కడ 4 త్రోవలు కలుస్తూ ఉన్నాయి అక్కడంతా తిరుక్కుంటూ ఉన్నాడు. ఏంటయ్యా నీ పని అంటే, ప్రజలను కష్టపెట్టడమే, ప్రజలను చంపడమే నా డ్యూటీ అన్నట్టుగా ఉంటూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. చంపేటువంటి పౌలు దేవుని కోసం చనిపోతానంటున్నాడు. చూడండి మాట చదువుకున్న అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నేను చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను, మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదరేలా అంటూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనకు ఇట్టి పరివర్తన రావాలి. ప్రాణాన్ని కూడా దేవునికి అర్పించేటంత త్యాగము, తెగింపు మనకు రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రియులారు, ఈ త్యాగము తెగింపులోనే పరివర్తన ఉన్నది. పాపం మానుకునేది ఒక పరివర్తన అయితే, పరిశుద్ధులుగా జీవించడం ఒక పరివర్తన అయితే, ఇహలోక సంబంధమైనటువంటి భోజనాల కోసం, అమౌంట్ కోసం, తాగడం కోసం, తినడం కోసం, తిరగడం కోసం పోరాడడం ఇంకొక రకమైతే, దేవుని మాటకు తలవంచి దైవ చిత్తం ఏంటో దాన్ని కనుక్కొని ఆ ప్రకారం జీవించాలనేటువంటి పరివర్తన మనలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చంపుతారేమో అని అందరూ ఏడుస్తూ ఉంటే భక్తుడైన పౌలు, నేను యెరూషలేము వెళ్ళి చావడానికి సిద్ధముగా ఉన్నానని అంటూ ఉన్నాడు. ప్రభు బిడ్డలమైన మనలో ఇంకా దుర్భాషలు, గొడవలు, అల్లరులు, అసూయతో కూడినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, అబద్ధము, దొంగతనము, మోసము, ఇతరులను ఓర్వలేకపోవడము, ఇతరులు సంతోషంగా ఉంటే తట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మన క్రియలు కాదు ప్రియులారా, ఇది సాతాను క్రియ. ఇలాంటి దుష్ట ఆలోచనలు ఒకవేళ మీకు వస్తే దేవుని దగ్గర క్షమాపణ కోరండి. ప్రభువా నన్ను కడుగయ్యా అని దేవుని సన్నిధిలో కోరుకోండి. అప్పుడు దేవుడు మనల్ని కంప్లీట్గా కడుగుతాడు. మారు మనసు పొందినటువంటి క్రొత్తలో అయ్యగారికి ఒక భయం ఉండేదంట. ఏమనంటే, ఎవరినైనా నేను పొరపాటుగా దుర్భాషలు ఆడతానేమో, దుర్భాషలాడి దేవునికి దూరం అయిపోతానేమో అనేటువంటి భయం ఉండేదంట. ఎవరిని మాట్లాడకపోయినా కూడా అట్లా మాట్లాడతానేమో, ఇట్లా చేస్తానేమో అని భయపడి ఒకరోజు రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాంట. ప్రభువా, నా నోటిని నాలుకను ముట్టయ్యా, నా నోటిని నాలుకను నువ్వు తాకి నీకు వ్యతిరేకముగా పాపం చేసే పరిస్థితి నాకు రాకుండా నా నాలుకను ముట్టయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాంట. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసి అలసిపోయాడంట. ఆ రాత్రి దేవుడు పరలోకం నుండి ఒక కత్తిని పంపించాడు. ఆ కత్తి వచ్చి అయ్యే నాలుక కట్ చేసి వెళ్ళిపోయిందంట. ఆ నాలుక కట్ చేయగానే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆ నాలుకను పరిశుద్ధపరచాడు. ఇంకెప్పుడు కూడా దుర్భాష మాట్లాడతానేమో అనేటువంటి భయం లేకుండా దేవుడు పరిశుద్ధపరచాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనం ఏదైనా పొరపాటు చేస్తామేమో, ఇట్లా చేస్తామేమో, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటానేమో అనేటువంటి ఆలోచన వస్తే దేవుడు డైరెక్ట్గా వచ్చి మన తల కట్ చేయడం, నాలుక కట్ చేయడం ఇవన్నీ చేయడు ప్రియులారా. ఆయన మనల్ని ఆత్మీయంగా ఏదేది మనలో నుండి పనికిరాని తీగలున్నాయి వాటిని తీసి పడేసినట్టు దర్శనంతో దేవుడు చూపిస్తాడు. ఆ క్రియ అక్కడ చనిపోతుంది అంతే. వెంటనే దేవుడు ఘనకార్యం మన జీవితాల్లో చేసి చూపిస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు దేవుని సన్నిధి చేరిన తర్వాత బెతెస్దా స్వస్థశాల ఏమని చెప్పాడు దేవుడు? బెతెస్దా
కోనేరు వంటిదని చెప్పాడు. ఎవరు అడుగు పెడతారో వారిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తానని దేవుడు సెలవిచ్చాడు. అవన్నీ కూడా మీరు కనులారా అనుభవిస్తున్నారు. అది నా ఇంటి వారైతేనేమి, అయ్యగారింటి వారైతేనేమి, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మీరందరూ, ఇంకా అయ్య ముఖం కానీ నా ముఖం కానీ చూడనటువంటి వారు ఎందరో ఫోన్లు చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, సలహాలు అడుగుతూ ఉంటారు, ఏం చేయాలో చెప్పమని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి మనము లోబడటం వలన ఎన్నో ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి మనము పరివర్తన చెందటం వలన మీ హృదయానికి అర్థమైద్దా కాదా? మీ తప్పులేంటో పొరపాటు చేసి ఉంటారు అనుకోండి, వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉంటారు, వ్యర్థమైన ఆలోచనలు చేసి ఉంటారు. మీ హృదయానికి అర్థమైద్దా కాదా? అర్థమైంటుంది కదా. అర్థమైన వెంటనే తప్పని ఒప్పుకొని ఉంటారా? ఒకవేళ ఒప్పుకోకుంటే ఒప్పుకోండి. ఒప్పుకున్న వెంటనే దేవుడు మీకు పరివర్తన ఇస్తాడు. పరివర్తన ఇచ్చి పరిశుద్ధులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. భక్తి కలిగిన వారుగా తీర్చిదిద్దుతాడు. ప్రార్థనా పరులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అప్పుడు దేవునికి మహిమ తెచ్చే పాత్రలు అయిపోతారు మీరు. భక్తుడైనటువంటి పేతురుకు దేవుడిచ్చినటువంటి వరం నీడ ద్వారా అనేకులకు స్వస్థత, విడుదల, ఓదార్పు, నెమ్మది కలిగినట్లుగా మన ద్వారా అలాంటి నెమ్మది కలిగించే కార్యాలు జరుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినట్టుగా జక్కయ్య పిసినారే కానీ ఎవరి లిస్టులోకి వచ్చాడు? అబ్రహాము కుమారుని లిస్టులోనికి వచ్చేసాడు. అలాగున పిసినారులందరూ కూడా పరిశుద్ధులైపోయి ప్రభు పాత్రలుగా జీవించుదురుగాక. భక్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేకుల్ని చంపేవాడు. ఇప్పుడేమంటున్నాడు? దేవుని కోసం ప్రాణం ఇస్తానంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి ప్రాణాలు అర్పించేటంత శ్రేష్టమైన సుగుణము కలిగి దేవునికి మహిమ తెచ్చేవారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా రక్షణ పొందినవారు, పొందనివారు కూడా మారు మనసు అనుభవంతో నిండి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మీలో పరివర్తన రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో నాకు పరివర్తన రావాలో దాన్ని కంప్లీట్గా నాకు ఇచ్చేసేయని హృదయపూర్వకంగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నిశ్చయముగా ప్రేమతో దేవుడు నింపబోతూ ఉన్నాడు, శాంతితో నింపబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు, బలముతో నింపబోతున్నాడు. లోకమాలిన్యం అంటకుండా దేవుని సొత్తై బ్రతికేటట్టుగా దేవుడు గొప్ప కృపను ఈ శుభదినాన మీ అందరికీ ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అట్టి పరివర్తన కలిగి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనమందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.